అసలు నిజంగా ఈ స్థాయిలోకి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ మొదలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు 8 పదులు వయసున్నా కూడా చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. మీ రాజకీయం వేరు, నా రాజకీయం వేరు. మీరు అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. నేను అందితే జుట్టు, అందకపోయినా జుట్టే. 80 ఏళ్ళ వయసు. నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా, చూసావా? మనది పైకి ఆర్భాటమే చూడు, లోన బొక్కల బనియను పైన సిల్క్ సొక్క. చేసావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు. ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను వాడు గుళ్ళో కొబ్బరికాయ కొడతలే రాదు జగన్మోహన్ రెడ్డి. ముందు జగన్మోహన్ రెడ్డిని సీడ్స్తంతే గానీ ఆడ వెనకాల ఉన్న అనుచరులు మొత్తాన్ని సిగ్గొచ్చుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాస్బుక్ మన పాస్బుక్ ఒకసారి చూద్దామా? రెడీగా ఉండండి రా. లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? అయ్యే పాస్బుక్ తీసుకోవడము, అయ్యే పాస్బుక్ ను కలర్ మార్చడం, ఇవ్వడము, అన్ని సేమ్ టు సేమ్. నేను అడుగుతాను, ఇందులో చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది? ఇది మంది, ఇది జగన్ది, వాళ్ళ అబ్బు సొమ్ము, ఇది మన అబ్బు సొమ్ము. చేసింది ఏముంది అంటాను, రంగులు మార్చడం తప్ప. చెప్పి మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు మీరు? పైగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? పిచ్చి పీకి కింద అంటారు మనోళ్ళు. అదే ఏమన్నా అర్థం ఉందంట. మేము పాతిన రాళ్ళను, కొన్ని కోట్ల రాళ్ళను మేము పాతినాం. ఆ రాళ్లను చంద్రబాబు ప్రభుత్వము ఆ రాళ్ల మీద ఉన్న వైఎస్ఆర్ జగన్ అన్న భూ సురక్ష అనేది ఏదైతే ఉందో పెట్టిన ఆ రాళ్లను తుడిపేస్తున్నాడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు, భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి. చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం నేను సంవత్సరాలు చెప్పినా వదలడం. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగుదాం. జగన్ గారు తన ఫోటోతో పాస్ పుస్తకం ఇచ్చాడంట, రాళ్ల మీద జగన్ బొమ్మ వేశారని చెప్పి మీరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు మాటినో ఎవడో మాటిని చేశాడుకో, ఏంటి దీంట్లో నేరం ఏంటి అంటున్నా? విన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వా? నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? 100 సంవత్సరాల క్రిందట 1923లో లోక కళ్యాణం కోసం మహారాజులు యజ్ఞ యాగాదులు చేసేవారు. అయ్యో వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి రక్త మాంసాలను ఆ యజ్ఞగుండంలో పోసి రాక్షసానందం పొందేవారు. నేనేనా? పాలిటిక్స్ లోనూ అలాంటి రాక్షసులు ఉన్నారు. సమగ్ర భూ సర్వే మహాయజ్ఞాన్ని భగ్నం చేయడానికి మహాకుట్ర చేశారు. ఆ ముఠా నాయకుడి పేరు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్లే అధికారంలో ఉంటారు. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే, ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఒక కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. చెప్పరా నీ వల్లే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఆయన నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. పైగా ఇతను ఎంత నాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా. బాధపడకండి, అర్థమైన ఎనవలి చూసుకోవడానికి 7 గొడవలసా ఉన్నాడు కదా. ఎవరి దగ్గర విజయసాయి రెడ్డి డబ్బులు ఆశించి చెయ్యి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నో యూస్. వాడు విండండి. పంది కుక్కుల్లాగా
తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. చంపేసిరండి రా, కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోతుంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన